చూసు వారికి ఉంటాయి. అన్ని ఆచితూచి ఆలోచించే కదా నిర్ణయం తీసుకున్నది. ఏ పార్టీ అయినా చూస్తే ఏ పార్టీ మునగాలని కోరుకోదు కదా. అదే మీరు చెప్తున్నట్టే మునగాలని కోరుకోదు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా విఘ్నులు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు 2023లో వచ్చినటువంటి అధునాతనటువంటి టెక్నాలజీ, ఈ సోషల్ మీడియా, లేకపోతే ఇంకా ఐటీ సెక్టర్ డెవలప్ అయ్యి ఇవన్నీ ప్రజల కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అయ్యి నిమిషంలో ఎక్కడెక్కడైనా గతంలో మనం డిబేట్ చేయాలంటే టీవీకి రావాలి. కాదండి శ్రీనివాసరెడ్డి గారు మీరు గతంలో మీరు కాదండి శ్రీనివాసరెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా మంది మార్చారు కదా. మీరు మార్స్తేనే ఒప్పు, జగన్ మార్స్తే తప్ప. అంటే మీ పార్టీ కోసం మీరు మార్చుకోవచ్చు, జగన్ మార్చుకోకూడదా? వారి పార్టీ మీద వారికి అధికారం ఉండదా? నేను అదే చెప్తున్నానండి. 82 మందిని ఇక్కడ పనికిరారు అని చెప్పి నిర్ధారించిన సందర్భం తెలుగుదేశంలో కాదు, ఏ రాజకీయ పార్టీలో ఇంతవరకు లేదు. మీకు అర్థం కావాల్సింది ఏమంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రాజకీయ పార్టీని నడపట్లా. జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత రాజా జగన్మోహన్ రెడ్డి సంస్థానంలో వీళ్ళంతా కూడా ఉద్యోగులు, దివానాలు, సేనాదులు, సర్వెంట్స్ గా పనిచేస్తున్నారు. ఈ భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సంస్థానాన్ని పెట్టుకున్నాడు. ఈ సంస్థానంలో వీళ్ళు ఉద్యోగులుగా మాత్రమే ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా లేరు. మీరు గమనించాల్సింది ఏమంటే నేను అడిగేది, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక ఉపన్యాసం చేసి కానీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఒక్క నిమిషం రెడ్డి గారు నేను మళ్ళీ వస్తాను. కొడసల గారు ఒక ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ ఇందాక శ్రీనివాసరెడ్డి గారు 42 కాదు 82 మంది ఉన్నారు. సరే 42 మందా 50 మందా 82 మందా అది మనం లెక్కలు చెప్పలేము మనం అఫీషియల్గా. కానీ అంటే కేసీఆర్ కేవలం తెలంగాణలో కనీసం ఒక 10 మందిని మార్చేందుకే అష్టకష్టాలు పడ్డాడు. వాటిలో తిరుగుబాటు వస్తుంది, ఇంకొక దగ్గర పోయి వాళ్ళు పోటీ చేస్తారు బాగోదని ఆ 10 మందిని మార్చి అంటే 30 మందిని మారిస్తే మీకు అధికారంలోకి వస్తారు, 35 మందిని మారిస్తే మీకు అధికారంలోకి వస్తారని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినా, విత్ ఇన్ పార్టీ చెప్పినా కేసీఆర్ ఏం మాత్రం వినకుండా ఎక్కడో కాడ ఒక అడుగు వెనక్కి తగ్గి పార్టీలో తిరుగుబాటు వస్తుందన్న ఉద్దేశంతో మార్చలేదు, కేవలం 10 మందిని మాత్రమే మార్చారు. కానీ వాళ్ళ జగన్ ఇంత డేర్ చేసి 40 మంది 50 మంది 82 అంటున్నారే, సాధ్యమా? తిరుగుబాటు రాదా? తిరుగుబాటు వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం లేదా వైసీపీ వ్యూహకర్తల ధైర్యం ఏంటంటే నవరత్నాలు అటువంటి తిరుగుబాటు అన్నిటిని కూడా పక్కన పెట్టేసి నవరత్నాలు తమకు విజయం చేకూరుస్తుందనేటువంటి ధీమాతోటి వాళ్ళు ఉన్నారనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకనే ఎవరిని లెక్క చేయకపోవడం కానీ లేదా బొమ్మలు మార్చినట్టు ఒక దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి మారిస్తే మన పని గడుస్తుంది అనేటువంటి అంచనాల్లో ఉన్నట్టుగా వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ కూడా సంక్షేమ పథకాలను ఆయన ఏమి తక్కువ అమలు జరపలేదు. కానీ సంక్షేమ పథకాలు అనేటువంటివి ప్రారంభంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అప్పుడు కొంత కిక్ ఇచ్చినప్పటికీ 5 ఏళ్ల తర్వాత అవి సాధారణంగా మారుతాయి. అవి సాధారణంగా మారిన తర్వాత వాటి మీద ఆకర్షణ ఉండదు. అందువల్ల కొత్తగా వచ్చేటువంటి ప్రతిపక్ష పార్టీ కొత్త పార్టీ కానీ లేదా ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అంతకంటే ఏం ఇస్తారు అనేటువంటిదే మనం తెలంగాణలో చూసాం. అందుకనే అధికారంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఆ విధమైనటువంటి వాగ్దానాలు చేస్తే మేము అంతకంటే వాగ్దానాలు ఎక్కువ చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్పినా కానీ జనం నమ్మలేదు. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమస్య ఏంటంటే ఆ నవరత్నాలు అనేటువంటివి ఇప్పుడు మీరు ఒక్క మాటలో సీట్ల మార్పిడి ఎన్నికల ముందు నిర్ణయాలు ఒకే ఒక్క మాటలో ప్లీజ్ నరేట్ బిట్వీన్ కేసీఆర్ అండ్ జగన్ అబౌట్ పార్టీ. అదే ఇప్పుడు కేసీఆర్ అనుభవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకటి తన మీద ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే ఎవరిని పెట్టినా గెలుస్తారు, నవరత్నాలు గెలిపిస్తాయి. అందుకని జనంలో అప్రతిష్ట పాలైనటువంటి వాళ్ళందరినీ కూడా మార్చడం లేదా కొత్త వాళ్ళని ఆస్పిరెంట్స్ ఇప్పుడు 5 ఏళ్ల నుంచి అధికారం కోసం చూస్తున్నటువంటి వాళ్ళని కనుక సంతృప్తి పరచకపోయేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి అది కూడా మైనస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మొత్తం మీద ఏంటంటే అధికారమే ఆశ చూపించి అనేక మందిని కూడగట్టుకున్నటువంటి పార్టీలకి ఏ పార్టీ అయినా కానీ అది తెలుగుదేశం అయినా బీఆర్ఎస్ అయినా వైసీపీ అయినా ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడం అని చెప్పుకోవచ్చు. రైట్, మీరు చెప్పండి, సీట్లు మార్చకపోవడం వల్ల మీ పుట్టి మునిగింది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు కొన్ని సీట్లు మార్చుకుంటే గెలిచేవాళ్ళమనే అభిప్రాయం ఇప్పుడు చర్చ. కానీ మారిస్తే అక్కడ ఏపీలో తిరుగుబాటు వస్తుంది కదా, మీరు కూడా తిరుగుబాటు భయపడరా? భయపడలేదు. పార్టీ ఎప్పుడైతే పార్టీని నమ్ముకొని ఉంటారో
పార్టీ విధానాల మీద ఉండే నాయకుడే ఎక్కువ కాలం నిలబడతాడు తప్ప ఇంతకుముందు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు సూట్ కేసులు పట్టుకొని ఎమ్మెల్యే ఇమ్మీడియట్లు అయిపోవాలనే వాళ్ళ సంఖ్య ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పెరగటం వల్ల ఏ పార్టీ అయితే ఏంది టికెట్ పెంచి పోషించడంలో కేసీఆర్ గారి పాత్ర కూడా కీలకం ఉంది. ఎందుకంటే ద మోస్ట్ కాస్ట్లెస్ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉప ఎన్నికల్లో కొట్లాడాలంటే వందల కోట్లు ఖర్చు చేయాలి అన్న ఒక మాట మాత్రం ఒక స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ దొరతనం ఉంటుంది కదా, దాన్ని కంటిన్యూ చేయడంలో కేసీఆర్ గారు కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే మాటను వినే వాళ్ళనే టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలో గెలిపించుకొని రావాలనుకున్నారు. కానీ మాట నిన్న వాళ్ళని పక్కన పెట్టారు. జూపల్లి కృష్ణారావు కానీ లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ రాజేంద్ర గారికి అయితే పొమ్మలేక 175లో ఉన్నది ఆ 175లో పోటీ విపరీతంగా ఉంటుంది కదా. ఇటు వైసీపీలో పోటీ ఉంటుంది, మీ పార్టీలో వీడు పొత్తులో టీడీపీ జనసేన మధ్య మాకు ఇన్ని సీట్లు కావాలని ఆ డిమాండ్ ఉంది. అంటే ఓవరాల్గా సీట్ల పంపకం ఎలా ఉండబోతోంది? ఒకటండి, ఇప్పుడు కోడేశ్వరరావు గారు ఇందా చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి నవరత్నాల మీద నమ్మకం ఉంటే ఇవాళ మార్చాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ చెప్తారా నేను ఏ కుక్కను పెట్టినా గెలుస్తారనే సంతాన ఎవరిని పెట్టినా గెలవాలి అక్కడ. కానీ ఇవాళ ఆయనకి అసలు ఆయన మీద నమ్మకం లేదు వాస్తవానికి. ఎందుకంటే ఏం చేశారు ఈ రాష్ట్రంలో, ఏం చేశారని ఆయన నమ్ముతారు. ఇవాళ మా రాష్ట్రం తీసుకుంటే ఇవాళ అంగన్వాడీని పెద్ద ఎత్తున ఒక వారం రోజుల నుంచి నిరసన చేస్తున్నారు. ఈ సభల్లో కావాలి మొట్టమొదటి మొదలు పెడతాడు ఏమి నా ఎక్స్లు నా బీసీలు నా మ్యారిటీ అయిపోయిన తర్వాత నా హక్కులు నా చెల్లెములు అంటాడు. మరి ఇలా అక్కలు చెల్లెములు అందరూ కూడా వారం రోజుల నుంచి నడి రోడ్డు మీద ఉంటే వాళ్ళు అడ్రస్ చేసిన పరిస్థితి కాకుండా అంగన్వాడీ సెంటర్ ని పగలు కొడుతున్నారు, పోలీసులు తీసుకెళ్లి తాళాలు పగలు కొడుతున్నారు. అదేమన్నా ఇక్కడ సొంత బిల్డింగ్ లా ప్రభుత్వ బిల్డింగ్ లా కాదే, అద్దెకి తీసుకున్న బిల్డింగ్. ఆ అద్దెకి ఎవరు తీసుకున్నారు? ఈ అంగన్వాడీ టీచర్లు తీసుకున్నారు, వీళ్ళ మరొక మీద తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చూసారా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి అంగన్వాడీ టీచర్ నమ్మి అద్దెకి ఇచ్చినటువంటి రూమ్ తీసుకెళ్ళి పగలు కొడుతున్నారు ఇవాళ. ఇంకా ఎక్కడ నమ్మకం ఉండదు కదా. అందుకని ఇవాళ ఈయన ఏదో కొంతమందిని తీసుకెళ్లి పక్కన పెడుతున్నారు. అసలు టోటల్ గా నేను చెప్పేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం మీద జనానికి నమ్మకం పోయింది. ఆ నమ్మకం పోయినప్పుడు ఏదో జిమ్మికులాడుతూ ఒక ఇవాళ కొంతమందిని మారిస్తే ఏదో కొంతమందిని మారుతుంది. దానికి ఇందాక చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టుగా అంటే నువ్వు మారుతున్నావు లేదంటే తీసుకెళ్తున్నావు అంటే వాడు ఎందుకు పనికిరాడు అదొక లెక్క. రైట్, అంటే ఓవరాల్గా జనసేన టీడీపీ మధ్య నిన్న బాబు గారు కలిసిన వార్త నిన్న పెద్ద ఎత్తున హైలైట్ అయింది. అసలు ఏం జరిగింది, ఎన్ని సీట్లు, వీరికి ఎన్ని వారికి ఎన్ని, ఈ చర్చ వస్తుంది. ఇంకోవైపు వైసీపీ నుంచి ఆ తిరుగుబాటు, ఇవన్నీ ఓవరాల్గా ఎట్లా చూస్తారు మీరు? మొత్తం రాజకీయ ప్రజల్లో మార్పు అనేది స్పష్టంగా వచ్చింది. వెంకట్ గారు, నేను ఇందాక చెప్తా ఉన్నది అదే, మధ్యలో మీరు దాన్ని డైవర్ట్ అయ్యే విషయం. ప్రజలకి ఇంతటి సమాచార వ్యవస్థలు లేనప్పుడు కూడా కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఎమర్జెన్సీ తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటిసారిగా మొత్తం ఇచ్చేశారు. ఎందుకని ఓడించారు అంటే ప్రజల ఒక మానసిక స్థితి టాప్ టు బాటం ఒక రాజకీయంగా ఒకే స్థితి ఉంటుంది. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ గారు వాళ్ళు ఎంత రకాలుగా చెప్పారు. ఈ రోజు అది అక్కడ ప్రజల మానసిక స్థితి పట్టణ ప్రాంతాల్లో అదే విధంగా రూరల్లో వచ్చినటువంటి ఆ డిఫరెన్స్ ఒకే స్థితి ఉంటుంది, ఒకే ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మానసిక స్థితి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకోని దించాలి, ఇక్కడ తెలుగుదేశం జనసేన పొత్తుతో ఒక నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి అవసరమైనటువంటి ప్రజలకి సంబంధించినటువంటి పాలన జరిపించుకోవాలి అనేటువంటి భావం ప్రజల మనసుల్లో చొరబడిపోయింది. నీకు ఇక్కడ ఆయన 40 మందిని మారుస్తాడా, 80 మందిని మారుస్తాడా, 175 మందిని మారుస్తాడా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతకి తనకున్నటువంటి నియంత మనస్తత్వానికి ఒక అది తట్టుకోలేని విధమైనటువంటి ఓటమిని రేపు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎదుర్కోబోతా ఉన్నాడు. వైసీపీ వెంకట్ గారు, వైసీపీ అది ఒక రాజకీయ పార్టీయే కాదు. వైసీపీ అనేది రాజశేఖర్ రెడ్డి గారి ఆకస్మిక మరణంతో భావోద్వేగానికి గురైన ఒక మానసిక